ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో వ్యవసాయం, పోలీస్ శాఖల సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 కేజీల పైగా నకిలీ బీటీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 1,50,000 విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టాలని చూసిన వారిపై కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. నా పేరు బి వెంకటేష్. నేను జిల్లా వ్యవసాయ అధికారి మహబూబ్ నగర్ జిల్లా. మన మహబూబ్ నగర్ జిల్లాలో మనము నకిలీ విత్తనాలపై అంటే ప్రభుత్వ అనుమతి లేని BG3 పత్తి విత్తనాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము 15 టీంలను మన జిల్లాలో వ్యాప్తంగా ఏర్పాటు చేశాము. దీనిలో మాకు ప్రాథమిక సమాచారం నిన్న సాయంత్రం మాకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 8 టీంలు మనం ట్రాన్స్పోర్ట్ పోలీసు వారి కోఆపరేషన్ తోని 8 ట్రాన్స్పోర్ట్ టీంలను ఏర్పాటు చేసుకుని ఉదయం మనము 6:30 గోప్లాపూర్ విలేజ్ లో మాకు అనుమానం ఉన్న ఏదైతే వాళ్ళ ఇండ్లు ఉంటాయో ఆ ఇండ్లపై దాడి చేసి మేము చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక పర్సన్ దగ్గర మనకు ఈ BG3 విత్తనాలు అనేది మనకు ఈ 30 కేజీ విత్తనాలు మనము వాళ్ళ వద్దని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకునే విత్తనాలు మనము ప్రాథమిక టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ టెస్టులో అది BG3 విత్తనాలు కూడా మనకు తేలింది టూల్ కిట్ ద్వారా. సో దీన్ని మేము నకిలీ విత్తనాలుగానే మేము గుర్తిస్తున్నాము. దీనికి ప్రభుత్వ అనుమతి ఎలాంటి అనుమతి లేదు. పోలీసులు మరియు అగ్రికల్చర్ అధికారుల సహాయంతో మూకుమ్మడిగా గోప్లాపూర్ గ్రామంలోని 8 ఇళ్లను ఐడెంటిఫై చేసి వాటిపై సెర్చ్ చేయగా గ్రామానికి చెందిన మన్సూదర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 30 ప్యాకెట్ల వరకు అనాథరైజ్డ్ అండ్ అన్పర్మిటెడ్ పర్మిషన్ లేనటువంటి నకిలీ పత్తి విత్తనాలు లభ్యం జరిగింది. అటువంటికి సంబంధించి ఎటువంటి రసీదులు కానీ ఎటువంటి రికార్డు కానీ చూపించలేదు. వాటిని అగ్రికల్చర్ ఆఫీసర్ గారు పంచ సంవత్సరాలు స్వాధీనం చేసుకుని దానిపై ఫిర్యాదు